హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ సండే స్పెషల్ అండి ఇది. నాటుకోడి తీసుకొచ్చాను. నాటుకోడి ఇంత క్రితం 2-3 సార్లు తెచ్చినప్పుడు నాకు పెద్దగా తెలియలేదు. అందుకని మా నాన్నగారు ఎక్కడైతే మాకు చిన్నప్పటి నుంచి తెస్తారో అదే షాప్లో అయితే చక్కగా నాటుకోడి అయితే తీసుకొచ్చాను. ఒక 1/2 కిలో తీసుకొచ్చాను. మా చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది చక్కగా పులుసు పెట్టడానికి. అందుకోసం ఇవాళ ప్రిపేర్ చేస్తున్నాను. ఉప్పు పసుపు వేసి ఆల్రెడీ 2 టైమ్స్ కడిగి పెట్టాను. మళ్ళీ ఉప్పు పసుపు వేసి కాసేపు అలా పక్కన పెట్టి మళ్ళీ కడిగేసి నీట్గా పక్కన ఉంచుకుంటాను. చూడండి, నాటుకోడి చేయడం అనేది చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. నేను చేసే విధానం ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. చూడండి, వాటర్ పోసుకొని చక్కగా మళ్ళీ కూడా ఇలా కడిగి పెట్టేసుకున్నాను. మొన్న చాలా న్యూస్ అయితే వచ్చిందండి, చికెన్ తినకూడదు అలా ఇలా అని చెప్పేసి. మనకి ఏం ప్రాబ్లం లేదు, చక్కగా చాలామంది అయితే తీసుకెళ్తున్నారు. చాలా ఎక్కువ రష్ తోటి తీసుకెళ్తున్నారు. అందుకోసం మేము కూడా సండే చక్కగా కర్రీ అనేది చేసుకుంటానికి తీసుకొచ్చాను. ఇప్పుడు మెయిన్ ఈ కర్రీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఇదేనండి, కొబ్బరి ఇలా కాల్చుకుంటున్నాను. చక్కగా ప్యాన్లో పెట్టుకొని కూడా వేయించుకోవచ్చు. నేనైతే ఇలా కాల్చుతున్నాను. ఒక కర్రీకి సరిపడా ఒక పెద్ద ముక్క తీసుకొని చూడండి, మంచిగా అన్ని వైపులా కాలేటట్టు కాల్చుకుంటున్నాను. నేను ఎప్పుడు చేసినా ఒకే టైప్గా అయితే ఎప్పుడు రొటీన్గా అయితే చేయనండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అయితే చేస్తూ ఉంటాను. మా వాళ్ళ టేస్ట్ని బట్టి, మా ఫ్యామిలీ టేస్ట్ని బట్టి. ఇదిగోండి, చక్కగా మంచిగా కాల్చుకున్నాను చూడండి. తర్వాత ఇలా కర్రీకి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని చక్కగా బిర్యానీ ఆకు, చెక్క, లవంగా కొంచెం వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాను చూడండి. తర్వాత అల్లం వెల్లుల్లి రోట్లో వేసి దంచిన అల్లం వెల్లుల్లి అండి, ఫ్రెష్గా మిక్సీ చేసింది కాదు. మంచి ఫ్లేవర్ తోటి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా నేను మిక్సీ అయితే అస్సలు చేయనండి. అల్లం వెల్లుల్లి అనేది రోట్లోనే వేసి దంచుకుంటాను. అల్లం వెల్లుల్లి కూడా కొంచెం వేగాక వెంటనే ఇంకా పీసెస్ అనేవి మనం పక్కన పెట్టుకున్నాం కదా కడిగి, ఆ పీసెస్ అనేవి వేసేసుకుంటున్నాను. చూడండి, కొంచెం దీంట్లో మళ్ళీ కాస్త ఉప్పు పసుపు వేసి చక్కగా ఒకసారి కలిపేసి చూడండి. మనం శ్రద్ధగా కర్రీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే కర్రీస్ ఏవైనా సరే, ఒక చిన్న రోటి పచ్చడి చేసుకున్నా చాలా టేస్టీగా వస్తుందండి. కాకపోతే ఒక్కొక్కసారి మూడు బాగోక మన లేడీస్ అనేది చాలా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి అలా ఇదవుతూ ఉంటాయి. కానీ ఎప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే మాత్రం మన ఇంట్లో వాళ్ళని చాలా మెప్పిస్తాము. ఉప్పు కారం, ఒక్క టమాటా వేసానండి. కానీ నాటుకోడిలో ఎవరు కూడా చాలామంది ఇంకా టమాటాలు అనేవి వేయరు. నేనైతే ఒక టమాటా వేస్తున్నాను. మొత్తం కలిపేసుకొని చక్కగా చూడండి, మంచి కలర్ వచ్చింది. ఇది కాసేపు ఇలాగే మగ్గిస్తానండి. అంటే కుక్కర్ మూత మామూలుగా పెట్టేసి ఇలా మగ్గించాను ఒక 5 మినిట్స్ అట్లాగా. కొంచెం ఉప్పు అన్నీ పడతాయి. ఇంకా కొంచెం కరివేపాకు వేసేసుకొని కావలసినన్ని వాటర్ పోసుకొని ఇంకా కుక్కర్ మూత అనేది పెట్టేసుకుంటాం మనం.
నేనైతే ఒక 5 విజిల్స్ అయితే వచ్చేదాకా చక్కగా పెట్టేశానండి. కుక్కర్ మూత పెట్టేశాను. చూడండి, ఇదిగోండి మసాలా, గసాలు, చెక్క, లవంగ, కొబ్బరి ఇదంతా మిక్సీ చేసుకొస్తాను. ఇదిగోండి కుక్కర్ మూత కూడా పెట్టాను. ఈలోపు మసాలా అంతా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చాలా బాగా అయితే చక్కగా ఉడికిపోయిందండి కర్రీ అనేది. చూడండి, మంచిగా ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా వాటర్ అనేది మనం చూసుకొని పోసుకోవాలి కావలసినంత. చూడండి, గరం మసాలా, ఇంట్లో చేసిన గరం మసాలా వేస్తున్నాను. మన స్పైసీనెస్ని బట్టి కారమైన మసాలాస్ అయినా మన ఇంట్లో వాళ్ళు ఎంతవరకు తినగలుగుతారు దాన్ని బట్టి వేసుకోండి. కర్రీ క్వాంటిటీని బట్టి కూడాను. చూడండి, ఇంకా తొందరగానే అయిపోయింది, ఎందుకంటే కుక్కర్లో పెట్టేసాం కాబట్టి త్వరగా అయిపోయింది. ఇప్పుడు మిక్సీ చేసుకున్న ఇంకా కొబ్బరి, గసాలు అవన్నీ ఉంది కదా పొడి, అది కూడా వేసేసుకున్నాను లాస్ట్లో. చాలా బాగా కర్రీ అయితే వచ్చిందండి. మీరెలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్